నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ. నాకు చాలామంది క్లయింట్లు కాల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్, ఒకసారి ఒక వ్యక్తి రెంట్ కనుక అగ్రిమెంట్ తీసుకుంటే అది 11 నెలల కన్నా ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. ఎగ్జిక్యూట్ చేసుకోండి, సో డేట్ అంటే ఎగ్జిక్యూట్ చేసుకుంటే 11 నెలలు దాటి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడానికి వీల్లేదు. సపోజ్ ఒకరికి రెంట్ ఇచ్చాం, మంచివాడు, 11 months అయిపోయింది, మంచోడే కదా అని చెప్పి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకండి, చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారు. లీగల్గా మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది. మీరు ఏం చేస్తారంటే, నాకు ఇవాళ ఒక కేసు వచ్చింది. మీరు కనుక రెంట్ ఇస్తే 11 నెలలు అయిపోగానే అది క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసేసి ఒక 1 day తర్వాత అయినా సరే, ఒక 3-4 days అయిన తర్వాత అయినా సరే మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక స్టాంప్ పేపర్ మీద రెంటల్ అగ్రిమెంట్ తయారు చేసుకోండి. చాలామంది చేస్తున్న పొరపాట్లు, ఇవాళ నాకు వచ్చిన లేటెస్ట్గా వచ్చిన క్లయింట్ యొక్క కంప్లైంట్ ఏంటంటే, అతను రెంట్కి ఇచ్చాడు కానీ అతని దగ్గర నుండి ఆధార్ కార్డు తీసుకోలే, అడ్రస్ తీసుకోలే, ముక్కు మొహం తెలియదు, ఇచ్చేసాడు. వాడు 6 నెలల నుంచి రెంట్ ఇవ్వట్లే, పరారైపోయాడు. తాళం వేసేసాడు, సామాన్లు ఇంట్లో ఉన్నాయి, వాడు మటుకు పారైపోయాడు. ఏంటి సార్, నన్ను ఏం చేయమంటారు సార్ అని నిలబడి వచ్చాడు. సరే నేను చెప్పా, ఒకటి ఉంది మనకి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అకార్డింగ్ టు సెక్షన్ 106 ప్రకారంగా మనం సూట్ ఫర్ ఎవిక్షన్ కోర్టులో దావా వేసుకోవచ్చు. నెంబర్ 1. అది వేసే ముందర ఒకసారి లీగల్ నోటీస్ ఇస్తే అతనికి వార్నింగ్ లాగా 15 రోజుల లోపల నువ్వు వెంటనే నీ టైం అయిపోయింది, నీ ఎక్స్పైరీ అయిపోయింది, నీ రెంటల్ ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి నువ్వు వెంటనే వచ్చి ఇల్లు ఖాళీ చేసేసి మాకు ఇవ్వవలసిన డ్యూస్, బాకీలు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు అన్నీ కట్టేసి డ్యూస్ అన్ని క్లియర్ చేసుకొని మాకు ఇవ్వాల్సిన అమౌంట్లన్నీ ఇచ్చేసి క్లియర్ చేసి వెళ్ళిపోతే పద్ధతి. ఇంకా అది కూడదంటే కనుక నేనుగా లీగల్గా వెళ్ళాల్సి వస్తుంది, తర్వాత నువ్వు ఇబ్బందులో పడతావు. దానికే సూట్ ఫర్ ఎవిక్షన్ మనం కోర్టులో దావా వేసుకోవచ్చు. కాకపోతే టైం పడుతుంది, మీకు వెంటనే అవ్వదు. ఇంకో పద్ధతి ఏంటంటే, సరే వాడు ఎందుకు ఖాళీ చేయట్లేడో వాడితో పిలిచి మాట్లాడి వాడు ఏమైనా సెటిల్మెంట్ ఏమైనా చేసుకుంటాడా, ఏంది నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి సార్, నాకు కొంచెం అమౌంట్ కావాలి సార్, ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే నాకు మీ ప్రాపర్టీకి దగ్గరలో నేను ఆఫీస్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ మళ్ళీ వేరే సైడ్ దూరం అయిపోతుంది, నాకు ఇబ్బందులు అవుతుంది, నాకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, అన్ని రకాల ప్రాబ్లం ఏదో చెప్తాడు. అలాంటి వాడు కొంచెం కదలడు. అలాంటి కథలను మనం ఏం చేయాలంటే, ఇంకొక పద్ధతి ప్రకారంగా సరే వాడికి ఏదో సెటిల్మెంట్ ఇచ్చేసి ఒక అమౌంట్ ఇచ్చి క్లోజ్ చేసి పంపిస్తే మీ ప్రాబ్లం క్లోజ్. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఒక వ్యక్తికి రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇవ్వండి. అతని క్యారెక్టర్ ఏంటి, అతను గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, బిజినెస్ మ్యానా. బిజినెస్ వాళ్ళని కొంతమంది గంజాయిలు అమ్ముతుంటారు, మీకు తెలియదు అవన్నీ. డ్రగ్స్ చాలా డేంజర్. కొంపదీసి మీ ఇంట్లోనే డ్రగ్ పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు, తర్వాత పోలీస్ సమాచారం తెలుసునుకో మీరు కూడా జైల్లో పోతారు. చూసుకోండి, రెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు, ఊరు వాడో తెలియకుండా ఎవరికి పడితే వాళ్ళకి రెంట్ ఇవ్వకండి. ఒకవేళ రెంట్ ఇచ్చినా అతని దగ్గర నుండి కంప్లీట్ అడ్రస్ తీసుకోండి, ప్రాపర్ అడ్రస్ తీసుకొని క్లారిఫై చేసుకొని వెరిఫై చేసుకొని అతను నిజంగా అడ్రస్లో ఉంటున్నాడా లేదా. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు నాకు వచ్చిన క్లయింట్ అతని దగ్గర వాడి దగ్గర ఆధార్ కార్డు తీసుకోలే. ఇప్పుడు ఏమైనా నోటీస్ ఇస్తావు, ఎవరి పేరు మీద ఇస్తావు నోటీస్, వాడు అడ్రస్ ఏమైనా అడ్రస్ ఇవ్వాలనుకో నోటీస్ ఉండాలి కదా, అడ్రస్ ఉండాలి కదా అతని అడ్రస్ లేకపోతే నోటీస్ ఎలా ఇస్తావు, లీగల్ నోటీస్ ఎలా ఇస్తావు, ఎలా సర్వ్ అవుతుంది, అతనికి ఎలా సమాచారం వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. రెంట్ ఇచ్చేటప్పుడు పద్ధతి ప్రకారం పోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నమస్కారం.